వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజర్షి జనక, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్య వేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినా దీపదానం చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరిచి దాంతో ఒత్తిని చేసి బియ్య పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదలు చేసి ఆవు నేతిని పోసి ఆ ప్రత్తి ఒత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను పమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్య ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్శుభావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ అంటే జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరం శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరం సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి అని చెప్పి వశిష్ఠులు నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను విను అని రాజర్షి జనకులకు చెప్పి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజు భిక్షాటన చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకయ్యసాగింది. ఇతరుల ఇళ్లలో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదియునుగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్న మానసి అయిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామ స్మరణ చేయడం కాని, హరికథనో పురాణాన్నో వినడం కాని, పుణ్యతీర్థ సేవనమును కాని, ఏకాదశి ఉపవాసమును కాని చేసి ఎరుగదు. ఇటువంటి లబ్ధురాలింటికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ శరీరము కేవలం చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడుకుని సుఖ దుఃఖ లంపటమై ఉన్నదే తప్ప ఈ తోలు శరీరము ఒట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే వాన నీళ్లలా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాంటి నీ తనువు నిత్యం కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతుడని, సర్వభూత దయకారుడని గుర్తించు. నిరతము హరిచరణాలని స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మనాత్మీయ భంగత, లోభమంటే ధనవ్యయ చింత, మోహమంటే మమతాహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతః స్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవద్దర్పణంగా దీపదానం చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తాను చేసిన పాపాలకై చింతించింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చెయ్యాలని సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణను ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీటి స్నానము, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసం 1 రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయాయి. విగతాసువై విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందింది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి కాని తెలియక కాని ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపజేసుకున్న వారే అవుతారు. ఇట్టి ఆధ్యాత్మిక విషయాలను విన్నా, చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణు భక్తి పరాయణులవుతారు.